మైక్రో ఫైనాన్స్ కేసులో మరో ట్విస్ట్. మంగ్లీ న్యాయవాది కిషన్ రాజ్ చౌహాన్ ఫోన్లో బెదిరింపులకు పాల్పడ్డ హేమాకాంత్ రెడ్డి. దీంతో హేమాకాంత్ రెడ్డిపై కిషన్ రాజ్ చౌహాన్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మైక్రో ఫైనాన్స్ కేసులో మరో ట్విస్ట్. మంగ్లీ న్యాయవాది కిషన్ రాజ్ చౌహాన్ పై ఫోన్లో బెదిరింపులకు పాల్పడ్డ హేమాకాంత్ రెడ్డి. దీంతో హేమాకాంత్ రెడ్డిపై కిషన్ రాజ్ చౌహాన్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మంగ్లీ వ్యవహారంలో రమావత్ మధు మరోసారి స్పందించారు. వివాదాన్ని సంబంధించి ఒక వీడియో రిలీజ్ చేశారు. హిమాకాంత్ రెడ్డి తన గురువు అని అన్నారు. సరిత బాధితురాలు కాదు, సరిత హిమాకాంత్ వ్యవహారం వేరు అని అన్నారు. హిమాకాంత్ను తప్పించాలని సరిత చూస్తోందన్నారు. ఇద్దరు కలిసి లేని ప్రెస్ మీట్ ఉండదన్నారు. వారిద్దరూ కావాలనే తనను బదనాం చేస్తున్నారని ఆరోపించారు. సుబ్బారావు, హిమాకాంత్, సరితలది క్రిమినల్ మైండ్ అని మధు ఆరోపించారు. ఇప్పటి వరకు వారి మాటలు వినుకుంటూ వచ్చా, ఇక నుంచి వినను. వారందరి బండారం బయట పెడతానన్నారు. సరితను పట్టుకుంటే అసలు వ్యవహారం బయటపడుతుందని రమావత్ మధు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. నేను మీ మధురాతోడిని, రమావత్ మధుని. నిజాలు బయటకు వస్తున్నాయి. ఈయన ఎవరైతే మా గురుగారు హిమకాంత్ రెడ్డి గారు ఉన్నారో, మా గురుగారు హిమకాంత్ రెడ్డి ఈయన, ఓకేనా, చూసిరా బాగా. ఇంకోటి చూపించాలి మీకు. ఈమె సరిత మేడం అనాలో. ఈమె అయితే బాధితురాలు అయితే కాదు. ఈమె దాదాపుగా 10 రోజుల నుంచి మీడియా ముందు వచ్చి వడవడా ఏమేమి మాట్లాడుతుందో ఆమెకి అర్థం కావట్లేదు. నేను ఒక బాధితురాలని చూపిస్తుంది. ఈమె బాధితురాలు కాదు. మీడియా మిత్రురాల అందరూ అబ్జర్వ్ చేయండి బాగా. ఇంకోటి చూపించాలి మీకు. మా గురుగారు, ఇంకా ఏమంటారో తెలియదు, మా గురుగారి ఎక్స్పర్ట్ ఈమె మా గురుగారు ఇద్దరు ఎక్స్పర్ట్. వీళ్ళు ఎట్లా ఉంటారంటే, అసలు వీళ్ళ మైండ్ సెట్ వేరే డిఫరెంట్. మనం ఇంకా చెప్పకూడదు. అసలు వీళ్ళిద్దరూ లేకుండా ఏ ప్రెస్ మీట్, ఏ మీడియా జరగదు. వీళ్ళిద్దరు లేకుండా మీరు అబ్జర్వ్ చేయండి, బాగా అబ్జర్వ్ చేయండి. మీరు బాగా అబ్జర్వ్ చేయాలా. ఏ ప్రెస్ మీట్ జరగదు వీళ్ళిద్దరు లేకుండా. ఇంకా వీళ్ళే చూడాలా. ఇంకా వీళ్ళది చూస్తే ఇంకా మా గురువు గారిది, ఇంకా మేడం గారిది, ఇంకా మేడం అన్నాలో ఇంకా ఏమన్నాలో ఇంకా మనం చెప్పకూడదు. కానీ ఇంకా వీళ్ళది ఎట్లా ఉంటుందంటే, మా గురుగారు హిమకాంత్ రెడ్డి గారు, ఇంకా మేడం గారు ఒక స్టేజ్ మీద కూర్చుంటే, ఇంకా మధ్యలో వచ్చి ఒక వ్యక్తి కూర్చుంటారు చూడు. ఇంకా పూజారి అంటారు, ఇంకా అయ్యగారు అంటారో తెలియదు, కానీ ఆ వ్యక్తి ఇంకా సుబ్బు. మీరు బాగా అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా వీళ్ళు ముగ్గురు కలిసి ఇంకా జనాల్ని ఇంకా వీళ్ళు పిచ్చోలు చేస్తూ ఇంకో 10